హాయ్ ఫ్రెండ్స్, సుగుణాలు ఛానల్కి స్వాగతం సుస్వాగతం. నేను మీ స్వీటీని. మన దేశంలోని భక్తి చరిత్రలో ఎన్నో దేవాలయాలు కాలగర్భంలో కలిసిపోయాయి. కొన్ని నేలమట్టం అయ్యాయి, మరికొన్ని సముద్రం కింద దాగిపోయాయి. అలాంటి ఒక అద్భుతమైన దేవాలయం గురించి ఈరోజు తెలుసుకుందాం. నీటి కింద కూడా పూజలు జరుగుతున్న దేవాలయం. ఇది కర్ణాటక రాష్ట్రంలోని హేమగిరి ఆలయం. ఈ ఆలయం సాధారణంగా మన కంటికి కనిపించదు, ఎందుకంటే ఇది హేమవతి రిజర్వాయర్ లోపల పూర్తిగా మునిగిపోయి ఉంటుంది. ప్రతి సంవత్సరం వేసవి కాలంలో నీటి మట్టం తగ్గినప్పుడు మాత్రమే ఈ ఆలయం మెల్లగా బయటపడుతుంది. అప్పుడు భక్తులు అక్కడకు చేరుకొని పూజలు అర్చనలు చేస్తారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, శతాబ్దాలుగా నీటిలో మునిగి ఉన్నా కూడా ఆలయ గోడలు, శిల్పాలు, గర్భగుడి ఏమాత్రం దెబ్బతినలేదు. దానిని చూసి శాస్త్రవేత్తలు కూడా ఆశ్చర్యపోతారు. స్థానిక కథనం ప్రకారం ఈ ఆలయం 11వ శతాబ్దంలో హోయసల రాజులు నిర్మించారు. ఆ సమయంలో ఇది హేమగిరి అనే పట్టణంలో ప్రధాన దేవాలయంగా ఉండేది. కానీ తర్వాత పెద్ద వరదలతో ఈ ప్రాంతం నీటిలో మునిగిపోయింది. ఆ పైన ప్రభుత్వము రిజర్వాయర్ నిర్మించగా ఈ ఆలయం పూర్తిగా జలమయం అయిపోయింది. వేసవి కాలంలో నీరు తగ్గినప్పుడు గ్రామస్తులు పడవలల్లో వెళ్ళి గర్భగుడి వద్ద పూజలు చేస్తారు. అక్కడ సరిగ్గా నిలబడి శివుడి దివ్య రూపం దర్శించగలిగితే జీవితంలో అశుభం తొలగిపోతుందనే నమ్మకం ఉంది. మరొక అద్భుతమైన విషయం ఏమిటంటే, నీటి కింద కూడా ఈ ఆలయ గర్భగుడిలో శివలింగం సూటిగా నిలిచి ఉంటుంది. దానిపై ఎప్పుడూ నీటి అలలు తాకుతూనే ఉంటాయి, కానీ ఎప్పుడూ కదలదు, కూలదు, పాడవదు. భక్తులు దీన్ని జలమధ్యేశ్వరుడు అని పిలుస్తారు. అంటే నీటిలో నివసించే ఈశ్వరుడు అని అర్థం. చరిత్రకారులు చెబుతున్నట్టు హోయసలులు నిర్మించిన దేవాలయాలు శాస్త్రీయ కట్టడాలే. వీటిలో ఉపయోగించిన రాయి, మోటార్, నిర్మాణ శైలి నీటికి ప్రతిఘటన చూపే విధంగా ఉండేదని అంటారు. అందుకే ఈ ఆలయం ఇప్పటికీ అద్భుతంగా నిలిచింది. ప్రతి సంవత్సరం స్థానికులు బోట్లు ఎక్కి మహాశివరాత్రి నాడు నీటి మీద పూజలు నిర్వహిస్తారు. శివుడికి దీపాలు వెలిగించి నీటిలో వదిలి శివుడికి అర్పిస్తారు. ఆ దృశ్యం చూడటమే ఒక ఆధ్యాత్మిక అనుభవం. ఈ దేవాలయం మనకు చెబుతున్న సందేశం ఏమిటంటే, భక్తి నిజమైనదైతే దేవుడు ఎక్కడైనా మనతో ఉంటారు. నీటిలోనైనా, గాలిలోనైనా, మన మనస్సులోనైనా. ఓం నమః శివాయ. Thank you friends. Bye bye.